నమస్తే అండి. వెల్కమ్ టు కుక్ విత్ మంజు. పిల్లలు ఇష్టపడే బ్రెడ్ రోల్స్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఇందులో మనం వెజిటేబుల్స్, పన్నీర్, చీజ్ లాంటివి వాడాం కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. ఇక్కడ క్యాప్సికమ్, క్యాబేజ్, బీన్స్, క్యారెట్ వెజిటేబుల్స్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం కొంచెం పన్నీర్ కూడా తీసుకోవాలి, అలాగా చీజ్ కూడా తీసుకుందాము. నెక్స్ట్ ఇప్పుడు మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. ముందుగా మనం క్యారెట్ కట్ చేసుకుందాం. బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. అలాగే బీన్స్ను కూడా బాగా చిన్నగా కట్ చేసేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్ గింజలు తీసేసి క్యాప్సికమ్ను కూడా కట్ చేసుకోవాలి. అలాగే క్యాబేజ్ కావాలంటే మీరు తురుముకొని కూడా తీసుకోవచ్చు. వెజిటేబుల్స్ అన్నీ ఇలా కట్ చేసుకున్నాం కదా. నెక్స్ట్ పన్నీరు కూడా మనం వెజిటేబుల్స్ ఏ సైజులో కట్ చేసుకున్నామో పన్నీర్ను కూడా సేమ్ అదే సైజులో బాగా చిన్న చిన్న ముక్కలుగా వచ్చేటట్టు కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవాలన్నమాట. తర్వాత మనము చీజు తురుముకోవాలి. ఇలా చీజ్ కూడా తురిమేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మనం స్లరీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఈ మైదా పిండిలో కొంచెము మిరియాల పొడి వేసుకోవాలి, పెప్పర్ పౌడరు, తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా వేయండి. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ మసాలాలు పట్టేటట్టు పిండికి ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ వేసుకొని కలుపుకోవాలి. వాటర్ అనేది ఒకేసారి వేసినామంటే కలపడానికి ఇబ్బంది అవుతుంది, లమ్స్ కట్టేస్తుంది. కాబట్టి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు మనము కడాయి పెట్టేసుకుందాము. కొంచెం ఆయిల్ వేసుకోవాలి, ఆయిల్ ఎక్కువగా వాడొద్దు. ఇప్పుడు ఇందులోకి బీన్స్ వేసుకుందాము. తర్వాత క్యారెట్ వేసుకుందాము. నెక్స్ట్ క్యాబేజ్ వేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత వీటిని కాస్త వేపుకోవాలి. మరీ మెత్తగా ఎంతవరకు అయితే వేపొద్దండి వెజిటేబుల్స్ను. బాగా క్రంచీగా ఉండాలి వెజిటేబుల్స్. ఇప్పుడు మనము క్యాప్సికమ్ వేసుకుందాము. తర్వాత పన్నీర్ కూడా వేసుకుందాము. వేసేసుకున్న తర్వాత వీటిని కూడా లైట్గా వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి మసాలాలు యాడ్ చేసుకుందాము. ముందుగా మనం ఇందులోకి మిరియాల పొడి వేసుకుందాము. తర్వాత అరిగానో వేసుకోవాలి. అరిగానో వేయండి, కంపల్సరీగా టేస్ట్ బాగుంటుంది. తర్వాత కొన్ని చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాము. తర్వాత బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం చాట్ మసాలా, తర్వాత వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి కొద్దిగా వేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇందులోకి కొంచెం కసూరి మేతి కూడా వేసుకుందాం. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఈ మసాలాలు ఈ వెజిటేబుల్స్కి పట్టేటట్టు ఇలా కలిపేసుకోండి. ఇంకా ఎక్కువసేపు మీరు వేపవలసిన అవసరం లేదు. దించే ముందు ఉప్పు వేసేసుకొని ఈ ఉప్పు కూడా కలిసేటట్టు మంచిగా ఇలా కలుపుకోండి. ఉప్పు ముందు వేసినట్టు వెజిటేబుల్స్ మెత్తపడతాయి కాబట్టి లాస్ట్లో వేయండి. ఇప్పుడు స్టవ్ కట్టేసి ఇలా ప్లేట్లోకి వేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనము తురిమి పెట్టేసుకున్న చీజ్ వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర కూడా తీసుకొని నీట్గా కడుక్కొని కొత్తిమీరని ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ కొత్తిమీర మనము ఇక్కడ వేసుకున్నాం కదా చీజు, ఈ చీజ్ అంతా వెజిటేబుల్స్కి పట్టేటట్టు మంచిగా కలుపుకోవాలి. మనం ఇలా చేయితోటి కలిపేద్దాం, మసాలాలన్నీ మంచిగా కలుస్తాయి. ఇలా కలుపుకొని రెడీగా పెట్టుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ బ్రెడ్ స్లైసెస్ తీసుకుంటున్నాను. మిల్క్ బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ అనేది బాగా ఫ్రెష్గా ఉండాలి. ఇప్పుడు ఈ బ్రెడ్కి మనం ఇలా సైడ్స్ కట్ చేసుకోవాలి. 4 సైడ్స్ కూడా మీరు ఇలా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న బ్రెడ్ ముక్కల్ని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టేసుకొని బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసుకోవాలి. ఇది ఇప్పుడు మెత్తగా ఉంది కదా, 1 నిమిషం ఓవెన్లో పెట్టండి, బాగా క్రిస్పీగా వస్తుంది. ఓవెన్ లేకపోతే మీరు పెన్నం పైన కూడా లైట్గా వేపుకున్న కూడా ఇలా బాగా క్రిస్పీగా వస్తుంది. ఇలా ప్రిపేర్ చేసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రెడ్ స్లైస్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత రోల్ చేసుకుందాము. 2 సైడ్స్ కూడా రోల్ చేసుకోవాలి. ఇలా రోల్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం స్లరీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఆ స్లరీని మీరు బ్రెడ్కి అప్లై చేసుకోవాలి. సైడ్స్కి ఇలా స్లరీని 4 సైడ్స్ కూడా మీరు ఇలా అప్లై చేయండి. అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెజిటేబుల్ మిక్స్ రెడీగా పెట్టుకున్నాం కదా, ఆ వెజిటేబుల్ మిక్స్ ఇలా బ్రెడ్ లోపల పెట్టుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత మీరు ఇప్పుడు బ్రెడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా బ్రెడ్ని మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత సైడ్స్ ఉన్నాయి కదా, ఈ సైడ్స్ ఇలా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసేసుకోవాలి సైడ్స్. ఇప్పుడు ఇలా రెడీ అయిపోయింది కదా, ఇంకొక బ్రెడ్ స్లైస్ కూడా తీసుకొని ఇలానే ప్రిపేర్ చేసుకుందాము.
రోల్ చేయడము, 2 సైడ్స్ స్లరీ అప్లై చేయడము, తర్వాత వెజిటేబుల్ మిక్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ బ్రెడ్ని ఫోల్డ్ చేసుకోవాలి. తర్వాత ఈ సైడ్స్ ఇలా అంటించుకోవాలి. చాలా సింపుల్ అండి చేసుకోవడము. ఇలానే అన్ని బ్రెడ్ స్లైసెస్ అన్నీ మనము ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం స్లరీ ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా, ఒకసారి కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఈ బ్రెడ్ రోల్ ఉంది కదా, ఇది మనం ఇప్పుడు స్లరీలో డిప్ చేసుకోవాలి. ఎక్కువసేపు డిప్ చేయొద్దు, లైట్గా ఇలా డిప్ చేసి తీసేసేయాలి అంతే. ఇప్పుడు దీన్ని మనం బ్రెడ్ క్రమ్స్లో కోట్ చేసుకోవాలి. ఇలా మంచిగా అంటేటట్టు కోట్ చేసేసుకోండి. ఈలోగా మనం ఆయిల్ కూడా హీట్ చేసుకొని పెట్టేసుకోవాలి. ఇలా మంచిగా అంటించాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అనేది మీడియం హీట్లో ఉండాలి, ఎక్కువ హీట్లో ఉండొద్దండి. బ్రెడ్ కదా తొందరగా మాడిపోతుంది, అందుకని మీడియం హీట్లో పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఇలా చూసారు కదా, కాసేపటికి ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ అయిపోతాయి. అటు ఇటు తిప్పుకుంటూ మంచిగా వేపుకోవాలి క్రిస్పీగా అయ్యేంత వరకు. ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా వేగేటట్టు వేపుకోవాలి. ఇలా చూసారు కదా, ఇలా వేగాలి. ఇప్పుడు వీటిని కాసేపు ఇలా జలిగరిటెలో ఉంచేసామంటే నూనె మొత్తం ఒడిచిపోతుంది. తర్వాత వీటిని తీసి మళ్ళీ మనం టిష్యూ పేపర్లో వేసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలానే ప్రిపేర్ చేసుకొని వేపుకోవాలి. ఆయిల్ ఎక్కువగా హీట్లో ఉందంటే హీట్ అనేది తగ్గించుకొని ఫ్రై చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఇవి కూడా రెడీగా అయిపోయినవి. అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసుకొని ఒక టిష్యూ పేపర్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఎలా క్రిస్పీగా వచ్చాయో చూడండి. చూసారు కదండి ఎంత క్రిస్పీగా వచ్చాయో. చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. పిల్లలకు కెచప్తో ఇచ్చామంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సూపర్ టేస్ట్గా ఉంటాయి. పిల్లలే కాదు పెద్దలు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. మరి చూసారు కదా ఈ బ్రెడ్ రోల్ రెసిపీ. మరి మీకు ఈ రెసిపీ నచ్చిందంటే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి.